ఏంది మామ గిట్లా ఆడతారు. ఒకప్పుడు సిఎస్కే అంటే ఎంఐ అంటే ఎస్ఆర్హెచ్ అంటే గజ్జ గజానికి టోల్. ఇప్పుడు ఈ 3 టీంలోనే గజ గజానికి ఇస్తారు మిగతా టీంలు అంతా. ఏం చేస్తావు చెప్పు, ఎట్లుండే టీంలు గిట్లా అయిపోయినాయి. ఐపీఎల్ చూద్దాం అంటే ఇంట్రెస్టే వస్తలేదు ఆ మ్యాచ్లు చూస్తే. ఈ ఎస్ఆర్హెచ్ ఏమో 300 కొట్టురు అంటే 200 కొట్టుడు కూడా అయితలేదు. ఆ బ్యాటర్లు అచ్చుడు పట్ట పట్ట అవుట్ ఓడు. ఇక బౌలర్ అయితే చెప్పనక్కర్లేదు, ఏస్తారు గెలిపిస్తారు పంపిస్తారు. ఎస్ఆర్హెచ్ ఏమో గిట్ల పాడైంది. ఇక సిఎస్కే అంటవా అది పవర్ ప్లేనా లేకపోతే టెస్ట్ మ్యాచ్ అర్థం కాదు. లాస్ట్ వచ్చి కొడదామంటే ఎంఎస్ ధోని అని ఎంత ట్రై చేస్తాడు, ఎంత కొడతాడు. లాస్ట్ కి ఏదో ట్రై చేసి గెలుద్దాం అనుకుంటే అట్లా గెలుతలేరా. మా అంటే స్పిన్ బౌలింగ్ చూసుకుంటా మురుతారు. ఇక గిట్ల సిఎస్కే ఉంది. ఇక ఎంఐ అంటవా ఎంఐకి ఏమో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, 3 క్యాప్టెన్లు, బోల్ట్ మంచి బౌలర్లు ఉన్నారు కానీ గెలుతారు చెప్పాయి. మరి కనీసం భూమి రాసినాక ఏమైనా చేంజ్ అవుతుందో లేకపోతే గిట్లనే పాడవుతుందో. ఎట్లుండే టీములు ఎంఐ ఎస్ఆర్హెచ్ సిఎస్కే అంటే వేరే లెవెల్ మ్యాచ్లు ఉండేటి, థ్రిల్లింగ్ మ్యాచ్లు, ఈజీ గెలిచేటోళ్ళు మ్యాచ్లు. ఈ 3 టీంలు అంటే పక్క 90% మ్యాచ్ ఆలేదు అన్నట్టుండే. ఇప్పుడు పొట్టు కొడతారు. ఇప్పుడు మిగతా టీంలు మొత్తం ఓడిస్తారు ఈ 3 టీంలను. గిట్లా అయిపోయింది పరిస్థితి. ఇక ఆర్సీబీ అంటే ఆర్సీబీ మంచిగా ఆడతారు, పొట్టు కొడతారు, గెలుతారు. అది ఒకటి ఫామ్ లో ఉంది. ఈ 3 టీంలు కూడా గిట్లనే ఆడకపోతే ఐపీఎల్ ఇక వంటది. ఎవరు కూడా చూడరు మ్యాచ్లు. మంచి టీంలు ఏం ఆడతలేవు, అది ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. వీళ్ళు ఆడితేనే మ్యాచ్లు ఇంట్రెస్టింగ్ ఉంటాయి, వేరే రైవల్రీలు హైలైట్ ఉంటాయి. మరి చూడాలి. ఫస్ట్ మా అంటే 2-3 మ్యాచ్లు అయినాయి, చూడాలి నెక్స్ట్ గిట్లా ఆడతారు, ఇక స్టార్ట్ చేస్తారు.